ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఈగో, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చూద్దాం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి మనకి. ఈగో అనేది కూడా కంపారిజన్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఈగో చూద్దాం. వాళ్ళు ఎంతవరకు నాకే అన్నీ తెలిసి ఫీల్ అయిపోతారు. ఫస్ట్ ఏదో నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఒక 3 వ్యక్తులతో నాకు జరిగినటువంటి కొన్ని విషయాలు చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే ఈగో. అది నేను ఒక చిన్న షాప్ రన్ చేసుకుంటూ ఉండేవాడిని ఒకప్పుడు. ఒక దాదాపు 7 years బ్యాక్ నాకు షాప్ ఉండేది. ఆల్రెడీ ఒక 2-3 years దాన్ని వేరే ప్రొఫెషన్లో వెళ్ళాక మార్కెటింగ్ రంగం ఒకటి నాకు ఎందుకో బాగా మంచిగా అనిపించింది. అది పనులకి ఉపకారం కూడా జరుగుతుంది అనే ఉద్దేశం చూసి దాంట్లోకి దిగడం జరిగితే, దాంట్లోకి నాకు సలహాలు సూచనలు కావాల్సిన కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళ ఈగోయిజంని చాలా బాగా ప్రదర్శించారండి నా దగ్గర. వాళ్ళ యొక్క 3 ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. అయితే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం కూడా మంచి విషయం అయితే కాదు. మనకేదో డ్యామేజ్ జరుగుద్ది. డ్యామేజ్ జరిగినంత మాత్రాన దాన్నే మనసులో పెట్టేసుకొని ఇక అన్నిట్లో అదే జరుగుద్ది అనే ఫీలింగ్ కూడా అది మంచిది కాదు. ఈగో ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, మంచిదే. బట్ అదే నాలెడ్జ్ ప్రపంచం అంతా గెలిచిపోయినట్టు ఫీల్ అయిపోతారు అనమాట. అలా కొంతమంది సలహాలు, నేను నా యొక్క ప్రొఫెషన్ పక్కన పెట్టి ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, నా సబ్జెక్ట్లో మేము చాలా ఆరితేరు ఉన్నాము, అందులో మేము ఎలా సక్సెస్ తీసుకోలేదు, మేము అక్కడ వదిలేసాం, మీకు అలాంటి సబ్జెక్ట్లో నువ్వు వచ్చావు, ఇలాంటి సబ్జెక్ట్ నీకు సక్సెస్ కావన్నా సక్సెస్ తీసుకురావు, నీ ప్రొఫెషన్ నీకు మంచిది అని చెప్పి సలహాలు ఇచ్చారండి. తర్వాత విషయం ఏంటంటే, నేను కొద్దిగా చిన్న దాంట్లో స్టెప్పులు నేర్చుకుంటూ ఆలు ఓనమాలు మొత్తం అక్కడ నేర్చుకున్నాను. అదే కంపెనీ ఇప్పుడు కూడా స్థిరపడిపోయా. దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళు నాకు సలహా ఇచ్చిన వాళ్ళు నాకు సలహా చెప్పిన తర్వాత మళ్ళీ కొత్త కంపెనీలు స్టార్ట్ చేశారు. విషయం ఏంటంటే మళ్ళీ మార్కెటింగ్ అని చెప్పేసి దాంట్లో 5-6 కంపెనీలు పెట్టి ఒక్కొక్కసారి జైలు పాలు కూడా అయ్యారండి. విషయం ఏంటంటే అయినా సరే వాళ్ళకి నేను చేసే విషయం చిన్న చూపు. చాలాసార్లు నేను ఈ కంపెనీ పెట్టాను, మన కంపెనీ రాను అని చెప్పేసి నా దగ్గర తిరగటం కూడా చేశారనమాట. పేర్లు ప్రస్తావించడం లేండి, అవన్నీ మనకు అవసరం లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉంది, నేను కొంత అవగాహనతోనే వచ్చాననేది నాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పే సలహాలు కూడా తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా దాన్ని తీసుకోలేకపోగా ఈగో ఫీలింగ్ అనేది ఎప్పుడు చూపించలేదు. అయితే ఒక ఫ్రెండ్ నాకు రిలేషన్ కూడా అవుతాడు, అతను చెప్పినటువంటి వ్యవహారం ఇలాంటి వాటిలో సక్సెస్ కావు అని చెప్పి కొన్ని కంపెనీలు కూడా స్టార్ట్ చేసి ఇప్పటికీ దాదాపు 15-20 కంపెనీలు ఉండి ఏది కూడా ఒక దాంట్లో స్థిరంగా లేనటువంటి వ్యక్తిత్వం ఏర్పాటు చేసుకున్నాడు ఒకతను. ఇంకొక అతను ఉన్నాడు, ఒక జాబ్ హోల్డర్, అతను కూడా ఒక రిలేషన్ అవుతాడండి మాకు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి జాబ్ కొడతారు చూసారా, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసండి. కొంతమంది గురించి, అందరి గురించి చెప్పట్లేదు. ఆ యాటిట్యూడ్ కూడా కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో ప్రపంచాన్ని జైన్ చేసినట్టు ఫీల్ అవుతారు కొంతమంది. ఒక 1,00,000 మందిలో ఒక్కడు జాబ్ కొట్టాడు అనుకోండి, ఆ గర్వం ఎలా ఉంటుంది ఒకసారి. దాన్ని ప్రౌడ్ ఫీల్ అవ్వాలండి, తప్పులేదు. ఆ 1,00,000లో నా ఒక్కడికే తెలిగింది, నేనంత గొప్పోడు లేడని చెప్పి కొంతమంది అహంకారం పెరిగిపోతుంది అప్పుడే. బట్ వాళ్ళకి అప్పుడు వచ్చే శాలరీ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూడండి, దాదాపు నెలకి ₹1,00,000 వస్తే కూడా ట్యాక్స్ లేదు అని చెప్తా ఉంది. అంటే ఇవాళ ఒక సామాన్యుడు బ్రతకాలంటే ₹1,00,000 నెలకు ఉండాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం కూడా. వాస్తవం ఏంటంటే ₹12 లక్షల సంవత్సరం సంపాదించేవాడికి ఎలాంటి ట్యాక్స్ లేదంటే ఉద్దేశం ఏంటి, ఆ ₹12 లక్షల ఖర్చులకే సరిపోతాయి అని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొడితే పెన్షన్ లేదు కదా, శాలరీ కూడా చూసుకుంటే మహా అయితే 40,000 50,000 వస్తుంది. దానికోసమే లక్షలు నేను ఒక్కడనే కొట్టేశానని చెప్పేసి అసలు ఈ ప్రపంచాన్ని చేంజ్ చేసినట్టు ఫీల్ అవుతారు. కానీ అక్కడ వచ్చే శాలరీ ఎంత, జస్ట్ 50,000 or 60,000. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే నీ ఖర్చులకు కూడా సరిపోదు, అది గుర్తుపెట్టుకో. అది
నీకు ఎంతవరకు మంచిది అనేది ఎంతవరకు చెడ్డది అనేది నువ్వు రియలైజ్ అవ్వాలి. అలాగని చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ఆ తర్వాత ఇది పెరగొద్దు, తల బిరిచి పెరగొద్దు, ఈగో వద్దు మనకి. అక్కడ నుంచి నేను ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, స్కిల్ మీద పెట్టుకో. ఆ ఈగో అనేది అక్కడ కొంతమంది నాకు కాకి లెక్కలేసి ఇది ఎలా చేస్తున్నావా, అది ఎలా చేస్తున్నావా అని చెప్పేసి తర్వాత వాళ్ళ జాబులు మానేసి మార్కెటింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఏదో ఒక కంపెనీ పట్టుకున్నాడు, అది దివాలా తీసింది. ఇంకొక దాంట్లో ఏదో పబ్లిసిటీ ఉన్న కంపెనీ, 100% కంపెనీలకు పబ్లిసిటీ ఉంటుందండి. వాటి ఆల్రెడీ బాగా గొప్ప సంస్థలు అయిపోయి ఉంటాయి. వాటిలలో దూరి నేనేదో పెద్ద ప్రూవ్ చేసుకుంటున్నట్టు ఫీలింగ్. అంటే వాళ్ళకంటే సంస్థకున్న పేరు ద్వారా బిజినెస్ ఎక్కువ వస్తుంది, కానీ అది వాళ్ళ గొప్పదనంలో ఫీల్ అవటం, అదొక ఈగో ఇష్టం అనమాట. ఇంకొక వ్యక్తి ప్రముఖ వక్త అనమాట, ఆయన చాలా పేర్లు ఏమన్నీ వద్దండి. ఆయన కూడా ఏంటంటే ఇలాంటియా, నేనేదో ఆయన దగ్గర స్కిల్ నేర్చుకుందాం అని చెప్పేసి ఏదో అడిగితే ఓకే అమ్మా, కానీ ఇలాంటి వాటిలో టెర్రరిస్టులు అమ్మ మీరు అని చెప్పి మాట్లాడారు. కానీ అదే టెర్రరిస్టులు ఇప్పుడు 8 సంవత్సరాల బట్టి పనిచేస్తూ నా తరపు నుంచి 100 మంది 1000 మందిని వేలల్లో పైన ఇంకా సంపాదించే దశలో, నెలకి ₹1,00,000 పైన సంపాదించే దశలో కూడా కొంతమంది తయారు చేశా, అదే సిస్టమ్ లో, అదే కంపెనీలో. బట్ నాకు ఇప్పుడు సలహాలు ఏంటంటే ఇవి ఉండవు, మా పోతాయి. అంటే వాళ్ళు ఏదైతే కొంచెం సఫర్ అయ్యారో, అంటే ఒక 2-3 చూస్తారు అంతే. ఆ 2-3 సఫర్ అయిపోయేసరికి అన్ని కూడా అంతే ఉంటాయి. ఒక సిస్టమ్ ప్రకారం ఒకటి ఉన్నప్పుడు అదే సిస్టమ్ ఇంకో దాంట్లో కనపడితే ఇది పోద్ది, ఫిక్స్ అయిపోతారు ముందే. కానీ మనకి మార్కెట్ లో ప్రముఖులే వాళ్ళు, ఆ ప్రముఖులు కూడా కొంత లోతైన విషయాలు గమనించకుండానే డిసైడ్ అయిపోవడం అనేది కొంత ఆ ఈగోయిజం కి ముందే. అంటే వాళ్ళు నాకే తెలుసు అంతా, నేను చెప్పిందే మాత్రమే వేదం, మీరు నేను అన్నింటిలో ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నా, అన్నింటిలో ఎక్స్పీరియన్స్ అవడానికి కొన్ని కొత్త సిస్టమ్స్ వచ్చినప్పుడు వాటిలలో లోతైన విషయాలు తెలుసుకోవడం వేరు. అది కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ రోజు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం కోసం ఒక విషయం అయితే, సార్ మీరు ఈ కంపెనీ గురించి నేను మిమ్మల్ని డిస్కస్ చేయలేదు సార్, నాకు స్కిల్ కావాలని చెప్పేసి నేను అడిగాను తప్ప ఈ కంపెనీ చేయొద్దంటారు మిమ్మల్ని ఆ సలహా నేను అడగలేదు కదా అని చెప్పనేసరికి ఆయన హర్ట్ అయిపోయాడు మనిషి ఏంటో. నాకు ఒక స్కిల్ నేర్పమని అడిగితే ఇలాంటి కంపెనీలు చేయొద్దని చెప్పేసి రెండో రకంగా, అంటే నేను ఆ కంపెనీలో చేయొచ్చా లేదని సలహా అడిగితే చెప్పొచ్చు, తప్పులేదు. నేను ఆ కంపెనీలో చేయొచ్చా లేదని సలహా అయితే అడగలేదండి. ఒక అతన్ని, పెద్ద వ్యక్తి, ఆయన ఇప్పటికీ ప్రముఖుడే. బట్ ఇలాంటి కంపెనీలు చేయొద్దు, ఇలాంటి కంపెనీలు చేసేవాళ్ళు టెర్రరిస్టులు అంటాడని చెప్పేసి ముద్రేసేశారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక ప్రముఖ పొజిషన్ లో ఉండి ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నారంటే దాన్ని పూర్తిగా అనలైజ్ చేయకుండా కూడా మాట్లాడకూడదు. దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ అది నిజం ఉంటుంది అనమాట. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు చూద్దామండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎప్పుడు కూడా ఒక ఒబీడియంట్ గా ఉండటం, తన మీద తను కాన్ఫిడెంట్ ఉంచుకోవటం, అలాగే ఇతరుల్ని ప్రేమించటం, ఎవరైనా ఏదైనా చెప్పినా సరే స్వీకరించటం, అది పూర్తిగా అనలైజ్ చేయకుండా పూర్తి అవగాహన లేకుండా వాళ్ళని రిజెక్ట్ చేయటం, ఇలాంటివి చేయరు కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా ఒబీడియంట్ గా ఉండి అవతల వాడు చెప్పింది ఎంతవరకు కరెక్టో కాదో తెలియకపోతే, ఒకవేళ తెలియకపోయింది అనుకోండి, దాని గురించి పూర్తి అవగాహన నాకు లేదమ్మా అని చెప్పేసి టోటల్ గా వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తారు అంతే తప్ప. కొంతమంది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి కూడా, మంచి టాలెంట్ ఉండి కూడా భయానికి లోబడిపోతున్నారు. విషయం ఏంటంటే అన్నీ ఉంటాయి, అవగాహన చేసే పరిస్థితి ఉంటుంది. ఏదైనా చేయాలంటే ఇది నేను సాధించలేనేమో, నాకు ఏదైనా సపోర్ట్ కావాలి, ఒక పెద్ద వ్యక్తి సపోర్ట్ కావాలి, ఒక పెద్ద కంపెనీ సపోర్ట్ కావాలి, ఉంటేనే చేయగలుగుతానేమో అని చెప్పేసి కొంతమంది భయానికి కూడా లోనవుతున్నారు. అలాంటివి తీసేయండి. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ మైండ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గేమ్ ఉంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో సపోర్ట్ తీసుకుంటే మీ పేరు, మీ ఐడెంటిటీ బయటికి రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతవరకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ దగ్గర ఉంది అంటే మీకు కూడా కాన్ఫిడెంట్ బలంగా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ నేను ఇది చేయలేనా అని చెప్పేసి ధైర్యం మీకు ఉండాలి. ఫస్ట్ ఆ ధైర్యంతోనే పనిచేయాలి. ఒకసారి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కి అలాగే ఈగోకి మధ్యలో కొన్ని విషయాలు చూద్దామండి. ఇప్పుడు ఈగోయిస్ట్ ఎలా ఉంటారు చూడండి. వాళ్ళ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ సెల్ఫ్ డప్ప వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళ యొక్క ఎదుగుదల ఎంత జరిగిందో వాళ్ళే డబ్బు కొట్టినట్టు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట ఈగోయిస్టులు. తర్వాత ఫోకస్ అనేది వాళ్ళ మీద వాళ్ళకే ఉంటుంది, ఎవరి మీద ఫోకస్ ఉండదు. నేనేంటి అదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ ఇది పోగొట్టడం కానీ, వేరే వాళ్ళకు మంచి చేస్తే చెప్పుకోవటం కానీ ఉండదు. చెప్పాలని కూడా వాళ్ళకి అనిపించదు, ఎందుకంటే వాడు పొగిడితే ఈడెక్కడ తగ్గిపోతాడు అని చెప్పేసి ఫీలింగ్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ ఇమేజ్ మాత్రమే పెంచుకుంటారు. అలాగే
వాళ్ళ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే చూసుకుంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు ఎదగడం కోసం మాత్రమే చూస్తారు. వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తారు, కానీ కేవలం వాళ్ళ స్వార్థమే అందులో ఉంటది. ఇంప్రూవ్మెంట్ కూడా వాళ్ళ మోటివేషన్ అంతా కూడా వాళ్ళ మీదే ఉంటుంది, వేరే వాళ్ళ మీద అసలుకి మోటివేషనే ఉండదు. కానీ నటిస్తారు మోటివేషన్ చేస్తున్నట్టుగా. అలాగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ యారగెన్స్, నేను అహంకారం ప్రదర్శించట్లేదని చూపించుకోవాలని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ అహంకారంగా ఉంటారు, బట్ నేను అహంకార వ్యక్తిని కాదు అని చెప్పేసి ట్రై చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు అనమాట. వాడికి ఉండేది అదే అహంకారం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో దాదాపు 8 ఏళ్ళు బట్టి నేను చేస్తున్నాను తెలుసండి. నన్ను ఫస్ట్ లో సలహా ఇచ్చిన వ్యక్తి, ఆయన ఒక్క కంపెనీలు పట్టుకొని ఇప్పటివరకు నిజంగా సక్సెస్ నువ్వు 10 కంపెనీలు పట్టుకొని కూడా నా దగ్గర రావడానికి ఏదో ఈగో అడ్డం వచ్చింది. ఆ ఈగోకి తాళం పెట్టుకున్నాడు వాడు, ఇక దగ్గర రాలేడు. ఇక్కడికి వస్తే అతని కింద నేను పనిచేయటం ఏంటి అని ఒక ఫీలింగ్ అనమాట. అది రాకపోయినా పర్లేదు, కాకపోతే అతను వచ్చినా రాకపోయినా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను, నన్ను నేను నాకు ఒక తెలిసిన సబ్జెక్ట్ కూడా నేను వచ్చాను తప్ప గుడ్డిగా నేను దిగలేదని చెప్పేసి నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. నాతో పాటు గుడ్డిగా దిగే వాళ్ళు కాకుండా పర్ఫెక్ట్ గా ఈ సిస్టమ్ అర్థం చేసుకుని పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో 8 ఏళ్లుగా నాకు వచ్చిన ఆటుపోట్లు ఎన్నో ఉన్నాయి. అందులో 0 నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎక్కడా కూడా సక్సెస్ ఒరిగేరాదండి. కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు తట్టుకుని నిలబడాలి. మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ మీద మనం నమ్మకం ఉండాలి. ఎప్పుడు కూడా నేర్పుతూ ముందుకు వెళ్ళాలి. అలాగా నేను ఒక ఒబీడియంట్ గా ఎప్పుడు కూడా నన్ను నేను గౌరవించుకుంటూ ఇతరులను గౌరవిస్తూ ఆ విధంగా వెళ్ళటం జరిగింది. అలాగే ఇలాంటి ఈగోయిస్ట్ అతనం అనేది చాలా డేంజరస్. వాళ్ళు పతనానికే దారి తీస్తారు తప్ప ఎప్పటికైనా సరే అది ఎదుగుదల దారి తీయదు. ఇప్పుడు 4 రోజులు డబ్బులు సంపాదించేది మాత్రాన వాళ్ళతో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఎప్పుడు కన్నం వేద్దామా చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళు ఉండరు. అలాగే మనకి సెల్ఫ్ సిస్టమ్ ఎస్టిమేట్ వేసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా పరుల సహకారం కోసం చూస్తారు, పరులకి సహాయం చేయాలని చూస్తారు, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, ఇతరులు ప్రేమిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెన్సీ అనేది యాక్సెప్టెన్సీ. ఇప్పుడు ప్రతి దానికి కూడా అవతల వాళ్ళు చెప్పింది కూడా యాక్సెప్టెన్సీ చేస్తారు. వాళ్ళ సెల్ఫ్ గా కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే ఐఎస్ కరెక్టే, నో అంటే నో, కండిషన్ వైజ్ గా చెప్పేయగలుగుతారు అనమాట. వాళ్ళు తెలుసు అంటే తెలుసు అని చెప్తారు, తెలియకపోతే తెలియదు అని చెప్తారు. మోహమే ఉండదు అందులో. అట్లా ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్న వాళ్ళు ఉంటారు అనమాట. గ్రో అనేది అందరూ గ్రో అవ్వాలని చూస్తారు, ఒక్కళ్ళు మాత్రమే గ్రో అవ్వాలని చూడరు సెల్ఫ్ గా. అలాగే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రియలైజేషన్ కానీ వాళ్ళ విధానం కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ పక్క వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని చూస్తారు. కాబట్టి మనకి స్వార్థపూరితంగా ఉండేటటువంటి ఈగో ఎప్పుడు వద్దండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ని కొంతమంది ఈగోని తీసుకొచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ లో కలుపుతారు. ఈగో వేరే, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరే. ఈగో అంటే నాకే అన్ని తెలిసేటటువంటి మనస్తత్వం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నన్ను నేను గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవిస్తున్నాను అనేటటువంటి విధానం అనమాట. ఇది మనము సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి తెలుసుకున్న తేడా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ రాము.